హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. మొన్న 2 డేస్ నుంచి అసలు వీడియోస్ తీయడానికి టైమే ఉండట్లేదు, వీడియోస్ పెట్టడానికి. మొన్న పూజ మీద కూర్చుండేసరికి చాలా టైం పట్టింది అండ్ అసలు వీడియో తీయడానికి టైమే లేదు. వినాయక చవితి కాబట్టి ఇంట్లో నీసే ముట్టుకోవట్లేదండి. ఓన్లీ వెజ్జే, నాన్ వెజ్ ఏం చేయట్లేదు. ఈరోజు కర్రీ వచ్చేసి నా ఫేవరెట్ కర్రీ అండి. అది ఉన్నప్పుడు ఇంట్లో మీరు చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి, ఏది పెట్టినా తినను అనమాట. ఓన్లీ కాకరకాయ వేసుకునే తింటా. అంత ఇష్టం నాకు కాకరకాయ అంటే. ఎంత ఇష్టమో, కాకరకాయ ఫ్రై ఇష్టం, కూర అంతగా ఇష్టపడను. ఫ్రై అయితేనే మంచిగా తింటా అనమాట. మా హస్బెండ్కి ఇవాళ గోకరకాయ చేసిన, నేను కాకరకాయ చేసుకున్నాను అనమాట. ఫ్రై పావు కిలో తెచ్చుకొని, చేదు లేకుండా ఈజీగా టేస్టీగా అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదు నిజంగా. మా ఆయన ఒక్కసారి కాకరకాయ నేను చేసింది తింటే మళ్ళీ వదిలిపెట్టడు. ఎంత ఫోర్స్ చేస్తున్నానో తిను తిను అని. కానీ ఆయన చేదు ఉంటుంది, నేను తినను అనేసరికి ఇక ఏం చేస్తాం, ఇక అట్లా అంటే. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్లో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలండి. అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఆనియన్స్ మగ్గనివ్వాలండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత గుప్పెడు కరివేపాకు అండ్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అల్లం పచ్చివాసన పోనివ్వాలండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పొట్టు గీరుకొని కడుక్కున్న తర్వాత ముక్కలు కోసుకోవాలండి. కొంచెం పొట్టు గీరితేనే చేదు అనేది పోతుంది. ఫస్ట్ కాకరకాయలకి పొట్టు గీరి మంచిగా వాష్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. అలా 10 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయిందాకా ఉంచుకోండి. అవును, మీ ఇంట్లో కూడా కాకరకాయ అంటే తినని వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే వాళ్ళకి టేస్ట్ లేదని అర్థం. కాకరకాయ మీద వాళ్ళకి అంటే కాకరకాయ తినే అదృష్టం వాళ్ళకి లేదని అర్థం అనమాట. నేను కాకరకాయ వండిన ప్రతిసారి నేను ఇదే అనుకుంటా, కాకరకాయ తినాలంటే అదృష్టం ఉండాలని. మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.